రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గతించిపోయినటువంటి ఉదయకాలము నుంచి కూడా ఈ రాత్రి ఈ సమయము వరకు మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించి కాపాడిన దేవుడవు నాయనా. అవునయ్యా, ప్రయాణాలను దీవించారు, పనులను ఆశీర్వదించారు, జ్ఞానముతో బలముతో శక్తితో నింపారు, ఎక్కడ పడిపోకుండా లేవనెత్తారు నాయనా. ప్రతి ఆశను కూడా సంతృప్తి పరిచారు ప్రభువా. అపాయం ప్రమాదము దగ్గరికి రాకుండా కాపాడి ఉన్నారు, సజీవులుగా నిలవబెట్టారు నాయనా. ప్రాముఖ్యముగా ఈ రాత్రిన మేమందరమును మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి స్తుతించుకొనగలిగే, ఆరాధించుకొనగలిగే కృప దయచేసినందుకు కూడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని కీర్తనల గ్రంథం 145వ కీర్తన 18వ వచనము ద్వారా మీ లేఖనము సెలవిస్తున్నట్లుగా, అవును తండ్రి, ఎవరైతే ఈ రాత్రి సమయమందు మీకు యథార్థముగా వారికున్న బాధను బట్టి, వారికున్న కష్టాన్ని బట్టి, వారికున్న ఆశను బట్టి, వారికి కలిగినటువంటి ఇబ్బందులను బట్టి మొర్రపెడుతున్నారో వారికి సమీపముగా ఉన్నారు అని నాయన మీ యొక్క వాక్యాన్ని తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. వారికి మీరు దూరముగా లేరు నాయన, వారితో పాటే ఉండి వారిని రక్షిస్తున్నారు. అందును బట్టి వందనాలు. బిడ్డలు భయపడకుండా మీరు వారితో ఉన్నారని ధైర్యముగా ఈ రాత్రి అందు నివసించుటకు సహాయము దయచేయండి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆయన ఎంతో మంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉంటున్నారు. వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఐసీయూలలో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు. అయా బెడ్స్ పైనే ఉండి లేవలేని పరిస్థితులను ఈ రాత్రిని వారు చూస్తూ ఉన్నారు. వారిని తాకి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. అంధకార దురాత్మ క్రియల వలన పీడించబడుతూ ఉన్నారు తండ్రి. నజరేయుడైన యేసు నామములో వాటన్నిటిని లయపరచండి తండ్రి. భయంకరమైన వ్యాధులు, తగ్గవు అనుకున్నటువంటి రోగముల నుంచి కూడా స్వస్థతనివ్వండి తండ్రి. అయా, అవమాన భారం మోస్తూ గర్భఫలము లేక నిందించబడుతున్నారు తండ్రి. బిడ్డలకు సంతాన భాగ్యము దయచేయండి. అదే విధముగా అప్పులు కలిగి ఉన్నారు నాయన బిడ్డలు తండ్రి, లేమితో జీవిస్తున్నారు తండ్రి. వారి కుటుంబాలను దర్శించండి, వారి పనులను దీవించండి, ఆర్థికముగా వారందరినీ స్థిరపరచండి, చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, కుటుంబాల్లో నెమ్మది లేని స్థితితో కన్నీరు కారుస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాము. భార్యలో, భర్తలో మార్పు దయచేయండి. యవన బిడ్డలలో హృదయాన్ని తండ్రి లోబడడానికి కృప చూపించండి. ఆయన రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాల నుంచి విడుదల దయచేయండి. ఒకరిని ఒకరు అర్థము చేసుకుని జీవించుటకు సహాయము దయచేయండి. అదే రీతిన ప్రభువా, అయా వివిధ దేశాలు వెళుతూ ఉన్నారయ్యా. వీసా, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్, డాక్యుమెంట్స్ అని బిడ్డలు తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కృప చూపించండి నాయన. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారందరికీ మీ రక్షణ దయచేయండి ప్రభువా. నాయన, వివాహముల విషయంలో కూడా సహాయం దయచేయండి. సాటి అయిన సంబంధం వారికి అనుగ్రహించండి నాయన. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి ప్రభువా. అదే రీతిన నైట్ డ్యూటీలని, నైట్ ప్రయాణాలని ఉంటున్నారు. క్షేమముగా వారు ఉండే కృప చూపించండి తండ్రి.
మా భారతదేశ ప్రజలను, దేశాన్ని, సైనికులను, వారి కుటుంబాలను, అధికారులను కూడా మీ యొక్క హస్తానికి అప్పగిస్తున్నాం. మీ రాత్రంతా వారందరినీ భద్రపరచుకొనండి ప్రభువా. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాల నుంచి, బ్యాడ్ అడిక్షన్స్ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. బిడ్డలకు మీ సహాయము దయచేయండి తండ్రి. కోర్టు కేసుల్లో చిక్కుబడి ఉన్న ప్రతి బిడ్డ కొరకు అడుగుతున్నాము. కేసుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన ఈ రాత్రి సమయమందు సేద తీరబోతున్నాం. మా అందరికీ మంచి నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, ఎటువంటి భయము, కలవరం వారి దగ్గరకు రాకుండా కృప చూపించండి. ప్రాముఖ్యముగా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల వలన ఈ రాత్రిన ఎవ్వరూ ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ యొక్క దేవదూతల కంచె ప్రతి బిడ్డ గృహము చుట్టూ దయచేయమని, మరలా ఉదయకాలాన మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా చేర్చుకొని మీ నామాన్ని స్తుతించే, ఆరాధించే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.